సేమ్, ఇట్స్ అండ్ ఇట్స్ రెండింటి ప్రొనౌన్సియేషన్ సేమ్. కాకపోతే when we are talking or when other person is talking, okay, we can easily understand what he means. Okay, అతను ఏం చెప్తున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. ఎగ్జాంపుల్స్ తీసుకుందాం. ఇక్కడ ఇట్స్ ఇంపార్టెంట్ అంటున్నాం. యూజువల్లీ ఇది ఏం చెప్తుంది? కంట్రాక్షన్ అంటే షార్ట్ ఫామ్స్ లో చెప్పడం. షార్ట్ ఫామ్స్ అంటే ఏంటిదంటే ఇట్ ఈజ్ ఉంది కదా, ఇట్ ఈజ్ ని షార్ట్ చేస్తే ఏమవుతుంది? ఇట్స్ అవుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వచ్చినప్పుడు దాని మీనింగ్ ఏంటి? ఇట్ ఈజ్ కావచ్చు, ఇట్ హ్యాస్ కావచ్చు, డిఫరెంట్ సిచ్యువేషన్స్ కనుగొనంగా మనం తెలుసుకోవచ్చు. లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దట్ క్లియర్లీ ఇన్ ద కమింగ్ ఎగ్జాంపుల్స్. ఓకే, ఇక్కడ కంట్రాక్షన్ అంటే దీని యొక్క షార్ట్ ఫామ్ ఏంటది? ఇట్స్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇట్స్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాం. దాని మీనింగ్, దాని యాక్చువల్ సెంటెన్స్ ఏంటి? ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ అని అర్థం. అంటే ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం. ఓకే, ఇక్కడికి వస్తే నోబడీ నోస్ ఇట్స్ ఇంపార్టెన్స్. ఇట్స్ అంటే దాని యొక్క ఇంపార్టెన్స్ ఎవరికీ తెలియదు అని చెప్పడానికి. అక్కడనేమో అది కంట్రాక్షన్, ఇక్కడనేమో ఇది పొజెసివ్. పొజెసివ్ అంటే దాన్ని కలిగి ఉండేది అని చెప్తాం కదా, దాని ప్రాధాన్యత ఎవరికీ తెలియదు అని చెప్పడానికి ఇక్కడ ఇట్స్, ఇది పొజెసివ్ అన్నమాట. ఓకే, వెల్ గైస్, ఇక్కడ సెకండ్ ఎగ్జాంపుల్ ఇట్స్ రైనింగ్ అంటున్నాం. అగైన్ ఇట్స్ ఎ కంట్రాక్షన్. ఆఫ్ కోర్స్ ఎవ్రీ ఎగ్జాంపుల్ on this side talks about the contraction, which means the short form. Well, it's raining అంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ దాని ఫుల్ ఫామ్ ఏంటి? ఇట్ ఈజ్ రైనింగ్ అంటే వర్షం పడుతున్నది అని. Usually when we get some confident on English, most of the people would like to use contractions. Instead of this, we would love to use this one because we are getting some command and we get to know the things, and of course we are feeling that we are becoming fluent in English. That's why we use all these things anamata. Meer kuda ave use cheyandi, but you need to have the clarity. It's raining ante it is raining annattu. Okay, ikkada the mobile lost its signal. Ikkada the mobile lost its signal అంటే ఆ ఫోన్ దాని సిగ్నల్ ని కోల్పోయింది, లేదా దాని యొక్క సిగ్నల్ ని కోల్పోయింది అని. లాస్ట్ అంటే వర్బ్ నెంబర్ 2 మనకు తెలుసు, కోల్పోవడం. ఓకే, ద మొబైల్ లాస్ట్ ఇట్స్ సిగ్నల్, దాని సిగ్నల్ ని కోల్పోయింది. ఇక్కడ ద రివర్ ఫ్లడెడ్ ఇట్స్ బ్యాంక్స్. ఇట్స్ అంటే ఆ నది దాని యొక్క తీరాలు ఉంటాయి కదా, తీరాలన్నింటినీ వరదలతో ముంచెత్తింది. ఒడ్డు, ఆ నది యొక్క ఒడ్డు ఉంటుంది కదా, ఆ తీరాన్ని మొత్తం వరదలతో ముంచెత్తింది. ఫ్లడ్ అంటే వరదలు, ఫ్లడెడ్ అంటే ఇంకా మొత్తం వరదలమయం అయిపోయింది అనమాట. దాని యొక్క ఆ రివర్ యొక్క తీరాలు అని చెప్పడానికి. ఓకే, ఇక్కడ వెల్ ద ట్రీ, ఇక్కడ ద ట్రీ డ్రాప్డ్ ఇట్స్ రైట్ ఫ్రూట్ ఆన్ టు ద గ్రౌండ్ అంటే ఆ చెట్టు ఏదైతే ఉందో ఆ పండిన పండు, రైట్ ఫ్రూట్ అంటే అది పండింది, మంచిగా పండింది. ద ట్రీ డ్రాప్ ఇట్స్, దాని యొక్క పండుని గ్రౌండ్ మీద విడిచిపెట్టింది, లేకుంటే పడిపోయింది, గ్రౌండ్ మీద పడిపోయింది. ఆ చెట్టు యొక్క ఫ్రూట్ ని గ్రౌండ్ మీదకి విడిచిపెట్టింది అని. ఓకే, ఇంకా చాలా చెప్పొచ్చు అనుకుంటా. కింద పడిపోయింది, చెట్టు నుండి ఫ్రూట్ కింద పడిపోయింది, రాలిపోయింది అని చెప్తాం కదా. వెల్, దట్స్ హౌ ఆల్సో వి కెన్ సే. ఎనీవే, దిస్ కోల్డ్ ఇస్ కిల్లింగ్ మీ. వెల్ గైస్, ఇక్కడ మాత్రం ఇట్స్ బీన్ అని చెప్తున్నాం. ఇట్స్ బీన్ అ వైల్ సిన్స్ వి స్పోక్. మనం మాట్లాడుకొని చాలా కాలమైంది అని చెప్తున్నాం. ఇట్స్ బీన్ అ వైల్, కొంతకాలమైంది. ఎనీవే, ఓకే, మనం మాట్లాడుకొని కొంతకాలమైంది లేదా చాలా కాలమైంది. అఫ్ కోర్స్ ఇట్ డజంట్ మ్యాటర్. ఇక్కడ ఇట్స్ బీన్ అని వచ్చినప్పుడు బీన్ అనేది ఇట్ ఈస్ తర్వాత వస్తుందా? రాదు. ఇట్ హ్యాస్ తర్వాతనే బీన్ వస్తుంది. కాబట్టి ఆటోమేటికలీ ఇట్ టెల్స్ us that ఇట్స్ నాట్ ఇట్ ఈస్. ఇక్కడ ఏమని చెప్పాలి? ఇక్కడ దీనికి ఇట్స్ అంటే ఏంటి మీనింగ్? ఇక్కడ ఇట్ హ్యాస్ అన్నమాట. ఎందుకు అంటే ఇక్కడ బీన్ ఉంది కాబట్టి. బీన్ అనేది ఈజ్ తోటి వస్తుందా? రాదు. హ్యాస్ తో మాత్రమే వస్తుంది, హ్యావ్ తో మాత్రమే వస్తుంది. ఓకే, అందుకే ఇక్కడ దీని మీనింగ్ ఏంటి? ఇట్స్ బీన్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఇట్ హ్యాస్ అన్నమాట దీని అర్థం. సో ఇట్ హాస్ బీన్ ఏ వైల్ సిన్స్ వి స్పోక్. మనం మాట్లాడి చాలా కాలం అయింది అని చెప్పడానికి. ఓకే, వెల్, ఇట్స్ ఆల్మోస్ట్ 2 o'clock అంటే మనకి తెలుసు
ఇక్కడ 2 అవుతుంది, ఇక్కడ బీన్ లేదు, మళ్ళా బీన్ లేదు కాబట్టి ఏమంటున్నా ఇట్ ఈస్ మాత్రమే అని చెప్తాం. ఓకే, ఇక్కడ ఏం చెప్తాం, ఇట్స్ ఆల్మోస్ట్ 2 o'clock అంటే దాని అర్థం ఏంటి, దాని ఫుల్ సెంటెన్స్ ఏంటి అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ 2 o'clock అంటే 2 అవుతుంది అని, ఇది దాదాపుగా 2 గంటలు అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ద ఫ్లవర్ లాస్ట్ ఇట్స్ పెటల్స్, ఆ పువ్వు దాని రెమ్మల్ని కోల్పోయింది, పోగొట్టుకుంది, రాలిపోయినాయి. ఆ పువ్వు దాని యొక్క రెమ్మలు ఉంటాయి కదా, పెటల్స్ ఉంటాయి కదా, అవి రాలిపోయినాయి అని చెప్పడానికి. ద కంపెనీ లాస్ట్ ఇట్స్ ఫేమ్, ఆ కంపెనీ తన ఫేమ్ ని పోగొట్టుకుంది, తన ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని పోగొట్టుకుంది, దాని యొక్క ఖ్యాతిని పోగొట్టుకుంది. ఇక్కడ ద మూవీ సర్పాస్డ్ ఇట్స్ బడ్జెట్, ఆ సినిమా దాని యొక్క బడ్జెట్ ని దాటేసింది, ఆ సినిమా దాని యొక్క బడ్జెట్ ని సర్పాస్ చేసింది, దాటేసింది అని చెప్పడానికి. ఓకే, ఇట్స్ బెస్ట్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయడం బెస్ట్ అని చెప్తున్నాం. ఓకే, ఇట్స్ బెస్ట్ అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ బెస్ట్ టు డూ సంథింగ్, ఆఫ్ కోర్స్ సింపుల్ వర్డ్. ఇక్కడ ఇట్స్ కరెక్ట్ అంటున్నా కాబట్టి ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, సింపుల్. ఇట్స్ ఈజీ అంటే ఇక్కడ దీన్ని ఎలా చెప్పొచ్చు, ఇట్ ఈస్ ఈజీకి కంట్రాక్షన్, అది షార్ట్ ఫామ్. లాస్ట్ లో ఇట్స్ బీన్ కూల్ అంటున్నా, మళ్ళీ ఇట్స్ బీన్ కూల్, ఇక్కడ ఇట్స్ తర్వాత బీన్ వచ్చింది అంటే ఇది ఏంటిది అన్నట్టు, ఇట్ హ్యాస్ బీన్ కూల్, దట్ మీన్స్ ఏంటి, కూల్ గా ఉంది గత కొంతకాలంగా, టైం చెప్పట్లేదు కానీ ఇట్ హ్యాస్ బీన్ అంటే ఏంటి, 1 గంట సేపటి నుంచి లేదా 2 రోజుల నుంచి కూల్ గా ఉంది అని చెప్పడానికి ఇట్స్ బీన్ కూల్ ఫర్ ద లాస్ట్ 2 days అని చెప్తాం. ఓకే, ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ద టీమ్ డ్రాప్ ఇట్స్ ప్లేయర్, ఆ టీం ఏదైతే ఉందో అది తన ప్లేయర్ ని డ్రాప్ చేసింది, టీమ్ లోంచి తీసేసింది. ఓకే, ద ఫ్లైట్ లాస్ట్ ఇట్స్ సిగ్నల్ అంటే ఏంటి, ఆ ఫ్లైట్ అనేది దాని సిగ్నల్ ని కోల్పోయింది అని. ఓకే, ఇక్కడ ద గవర్నమెంట్ కుడెంట్ ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిసెస్, ద గవర్నమెంట్ కుడ్ నాట్ ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిసెస్, ఆ ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోయింది, దాని హామీలు అంటున్నాం కాబట్టి ఇట్స్ ప్రామిసెస్, ద గవర్నమెంట్ కుడ్ నాట్ ఫుల్ఫిల్ ఇట్స్ ప్రామిసెస్ అంటే దాని హామీల్ని నెరవేర్చలేకపోయింది ఆ ప్రభుత్వం అని చెప్పడానికి. సో బీ సర్టెన్, బీ క్లియర్ when you are using this, when you are talking about kind of things like this. Okay, especially in written language you are supposed to be very clear while using the punctuation, be it comma, be it full stop, or be it apostrophe, and whatever. So that's it for today, guys.